రైతులకు ఇబ్బంది కలిగిస్తున్న వైన్ షాపుని వెంటనే, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వైన్ షాపుని వెంటనే, ఇక కోదండరాంపూర్లో పెట్టిన వైన్ షాపుని వెంటనే, కోదండరాంపూర్లో పెట్టిన వైన్ షాపుని వెంటనే, మహిళలకు ఇబ్బందికరంగా ఉన్న వైన్ షాపుని వెంటనే తీసేయాలి, వైన్ షాపుని వెంటనే తీసేయాలి, వైన్ షాపుని వెంటనే. మేము కోదండరాంపురం నుంచి గ్రామం నుంచి మాట్లాడతాము. ఏదైతే కోదండరాంపురం గ్రామంలో దాదాపుగా 2 నెలల నుంచి ఈ గ్రామస్తులు ఇదే 14 మైళ్ళు కోదండరాంపురం మధ్యలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలిసిన కాడి నుంచి వైన్ షాపు ఈ గ్రామస్తులు మహిళలు అదేవిధంగా నిరంతరం పశువులు కాసుకొని కానీ అదేవిధంగా రాకపోకలకు కానీ అనేక రకాల ఇబ్బంది జరుగుతుందని చెప్పి ప్రజలు ఆవేదనతో ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేస్తారని చెప్పి ఆవేదనతో ఆ రోజు పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని అప్పుడున్నటువంటి అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ కానీ చొరవ తీసుకొని ఇది వైన్ షాప్ కాదు కేవలం బర్రెలు కొట్టడానికి అని చెప్పి ఆ రోజు చెప్పారు. అది బర్రెలు కొట్టడం పోయి అర్ధరాత్రి నిన్నగా మొన్న అర్ధరాత్రి వచ్చి వైన్ షాప్ పెట్టడం అంటే ఈ గ్రామస్తుల ప్రజల బాగోగులు ఈ అధికారులకు పట్టదా అని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే అప్పుడున్న ఎంఆర్ఓ గారు ఇది ఏదైతే వైన్ షాప్ అయితే ఖచ్చితంగా దీన్ని మీరు అడ్డుకోండి అని చెప్పి ఆ రోజు ఎంఆర్ఓ గారు మాట్లాడారు. ఈరోజు అర్ధరాత్రి వచ్చి ఎక్సైజ్ సిఐ గారు మొన్నటిదాకా అయితే పర్మిషన్ లేదన్నాడు. ఈరోజు ఎట్లా పర్మిషన్ వచ్చిందో ఎక్సైజ్ సిఎస్ గారు కూడా చెప్పాలా, ఏ విధమైన లాలూచి జరిగిందో కూడా సమాధానం చెప్పాలి ఎక్సైజ్ సిఐ గారు. ఎందుకంటే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కాకల సురేష్ గారు ఈ సమస్యలు మొత్తం పోయి కూడా అడిగిన ఆ రోజు సందర్భంలో ఖచ్చితంగా మేము అక్కడ వైన్ షాప్ పెట్టమని చెప్పారు. ఈరోజు కూడా ఆ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏదైతే రాకపోకలకు అంతరాయం కలుగుతున్న సందర్భాన్ని గమనించకుండా ఎక్సైజ్ సిఐ గారికి ఏ విధంగా పర్మిషన్ ఇస్తారో ఖచ్చితంగా ఎక్సైజ్ సిఐ గారి మీద ఖచ్చితంగా ఈ జిల్లా ఎస్పీ గారికి ఖచ్చితంగా రెఫర్ చేస్తాం. ఎందుకంటే సామాన్య ప్రజలు నిరంతరం పశువులు కాచుకునే వాళ్ళు లేదా గ్రామంలో మహిళలు 14 మైళ్ళ రోడ్లో నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ ఉన్న లెంత్లో నడుచుకొని అర్ధరాత్రి కూడా ఈరోజు స్వేచ్ఛగా రాస్తున్నారు. ఇక్కడ వైన్ షాప్ పడితే రాకపోకలకు కూడా అదేవిధంగా గ్రామంలో ఉన్న మహిళలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎంతో అపాయకరంగా ఉన్నటువంటి వైన్ షాప్ని తక్షణమే తొలగించండి. నిజంగా మీరు ప్రజలు బాగోరే వాళ్ళైతే, నిజంగా ప్రజల శిక్షని మహిళలకి రక్షణ కల్పించే వాళ్ళైతే ఈ వైన్ షాప్ని తక్షణమే ఇక్కడ తీసేయాలా. ఆ విధంగా కూడా మీరు చొరవ తీసుకోవాలని చెప్పి కూడా, లేదంటే ఖచ్చితంగా ఈ పోరాటాన్ని జిల్లా స్థాయి వరకు తీసుకెళ్తాం. అవసరమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఇక్కడ వైన్ షాప్ని తీసేంత వరకు కూడా గ్రామస్తులతోటి అదేవిధంగా ఎంఆర్పీఎస్ పరంగా మేము పూర్తిగా మద్దతు ఇస్తూ మా నేత అనేటువంటి మందాకృష్ణ మాదిగ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ విషయాన్ని ఏదైతే సామాన్య ప్రజలు పడుతున్న బాధని ఖచ్చితంగా మేము ఈ పోరాటాన్ని కూడా ఉధృతం చేశారని కూడా ముందుకు వస్తామని చెప్పి ఇమీడియట్లుగా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ విషయంలో చొరవ తీసుకొని తక్షణమే ఈ వైన్ షాప్ని ఇక్కడ తీయాలని, ఎవరైతే వైన్ షాప్ పెడుతున్నాడో ఎవరైతే గంట అశోక్ అనే వ్యక్తి ఫోన్లు చేసి బెదిరిస్తా ఉన్నాడు, నిజంగా నీకు నిజంగా ఇక్కడ నువ్వేదైనా మాట్లాడాల్సుకుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు, ఫోన్ చేసి మాట్లాడేదే కాదు. నిజంగా నువ్వు ప్రజలకు మేలు చేసేవాడు అయితే, నువ్వు నిజంగా నాయకుడు అయితే, నిజంగా ప్రజలు మేరుకొని నువ్వు ఓట్లతో రేపు నాయకుడు అవ్వాలంటే గంటా సురేష్ అశోక్ అనే వ్యక్తి నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడు. ప్రజలకు ఇబ్బంది కలిగించి ఎక్కడో బ్రాహ్మణ కాకులో పర్మిషన్ వచ్చిన షాపుని ఇక్కడ కోదండరాంపురం, ఇక్కడ ఐక్యతగా గ్రామాల్లో 2 గ్రామాలు పరికోట కానీ కోదండరాంపురం గారని ఎంతో ఐక్యతగా ఉండే గ్రామాల్లో వైన్ షాప్ తీసుకొచ్చి ఇక్కడ అలజడి సృష్టించాలని చూస్తున్నావు. ఖచ్చితంగా నీ మీద చర్యలు తీసుకుంటాం. అవసరమైతే రేపు జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసి ఎక్సైజ్ సిఐ గారి మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఎంఆర్పీఎస్ తీవ్రంగా సిద్ధపడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.